నమస్కారం, నా పేరు శివ. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? వాళ్ళ వీడియోలో పీఎఫ్ ఖాతాదారులకి ఒక పెద్ద గుడ్ న్యూస్ అయితే చెప్పబోతున్నాను అనమాట. సో వీడియోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మన తెలుసుకోవడం కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మన సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. అనేది కాకుండా లైక్ చేయండి. టాపిక్లోకి వెళ్తే కనుక పీఎఫ్ సంబంధించి మీకు ఏ విధమైన సందేహం ఉన్నా కానివ్వండి, మీకు సలహా కావాలన్నా పెయిడ్ సర్వీస్ ఉంది, మమ్మల్ని అయితే కనెక్ట్ అవ్వచ్చు. మా వాట్సాప్ నెంబరు వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లోను అలాగే స్క్రీన్ చెక్ చేసుకోవచ్చు. వాట్సాప్ ద్వారా మాత్రమే మమ్మల్ని అయితే కనెక్ట్ అవ్వండి. అయితే ఈరోజు వీడియోలో పీఎఫ్ ఖాతాదారులకు వచ్చిన ఒక పెద్ద గుడ్ న్యూస్ ఏంటి అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. ఓకేనా? సో మీరు చెక్ చేసుకోవచ్చు అండి. 1 జూలై 2026న ఈపీఎఫ్ఓ ఒక సర్క్యులర్ విడుదల చేసిందనమాట. సో దేని గురించి అంటే ఇక్కడ మీరు చూడొచ్చు, డిక్లరేషన్ ఆఫ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫర్ ద ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ మెంబర్స్ అకౌంట్ ఫర్ ద ఇయర్ 2025-26 రిగార్డింగ్ అని చెప్పేసి. ఓకే, సో ఈ 2025-26 సంబంధించిన వడ్డీ ఏదైతే ఉందో, సో ఈ వడ్డీ అనేది పిఎఫ్ ఖాతాదారుల అకౌంట్లో అయితే వేసేదానికి అయితే సిద్ధమైతే అయిపోయారన్నమాట. ఓకేనా? సో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఓకే, సో మనకి క్లియర్గా మెన్షన్ చేశారన్నమాట. సో 8.25% వడ్డీ రేట్ అనేది 2025-26 సంబంధించింది ఫిక్స్ చేశారు. అంటే మనకి ట్రస్టీస్ వాళ్ళు రికమెండ్ చేశారు కదా. సో దీన్ని మనకి ఈ సెంట్రల్ గవర్నమెంట్ అంటే కేంద్ర ఆర్థిక శాఖ సో దీనికైతే అప్రూవ్ అంటే వాళ్ళు ఓకే అని చెప్పేశారనమాట. సో క్లియర్గా మెన్షన్ చేశారనమాట. ఓకేనా? అప్రూవల్ ఇచ్చినట్లయితే క్లియర్గా మెన్షన్ చేశారు. సో వీళ్ళు ఎప్పుడైతే అప్రూవల్ ఇస్తారో అప్పటి నుంచి ప్రతి ఒక్క పిఎఫ్ ఖాతాదారుల యొక్క అకౌంట్లో అంటే అప్రూవ్ ఇచ్చిన వెంటనే సో వాళ్ళ ఖాతాలో అయితే అమౌంట్ జమ అవడానికి సిద్ధం అవుతుంది అనమాట. అంటే 2వ తారీఖు నుంచి అయితే అంటే ఈ రోజు నుంచి మనకి ప్రతి ఒక్క పిఎఫ్ ఖాతాదారుల ఖాతాలో అమౌంట్ అనేది జమ అవుతూ వస్తుంది. సో మనం చెక్ చేసుకోవాలి. ప్రస్తుతానికి వెబ్సైట్ పనిచేయట్లేదు కదా. సో ఓపెన్ అయిన తర్వాత మనం చెక్ చేసుకుంటే మనకు తెలుస్తుంది. ఓకేనా? సో ఎవరెవరి అకౌంట్లో ఎంత పడిందా లేదా అట్లా మనకి ఈ రోజు నుంచి 1 by 1 అలా క్రియేట్ అవుతూ వస్తాయి అనమాట. సో ఈ విషయాన్ని గమనించాలి. ఫైనల్గా ఏంటంటే మనకి ఈ 2025-26 ఆర్థిక సంవత్సరం 8.25% వడ్డీ అనేది మన కేంద్ర ఆర్థిక శాఖ అప్రూవ్ చేసింది. సో మన అకౌంట్లో అయితే పడిపోతుంది. సో వీళ్ళు కూడా ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు 2వ కాలంలో. ఓకేనా? సో ప్రతి ఒక్క మెంబర్ ఖాతాలో వేసేయమని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ వాళ్ళకి. ఓకే, సో వాళ్ళకైతే ఇన్స్ట్రక్షన్స్ అయితే వెళ్ళిపోయాయి. ప్రతి పిఎఫ్ ఏదైతే కార్యాలయాలు ఉన్నాయో సో ప్రతి ఒక్కరికి ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇచ్చేసారనమాట. ఓకేనా? అందరు పిఎఫ్ ఖాతాలు అందరూ ఎవరైతే ఉన్నారో ఖాతాదారులు సో అందరి ఖాతాలో అమౌంట్ వేసేయమని చెప్పేసి ఏది 8.25% వడ్డీ అనేది వేసేయమని చెప్పేసి ఆదేశాలు అనేవి వెళ్ళిపోయాయి. ఓకే, 2వ తారీఖు నుంచి మనకైతే అమౌంట్ అయితే పడిపోతుందండి. సో వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత మరి చెక్ చేసుకోవాలి ఎవరికి ఎంత పడిందని చెప్పేసి. ఓకే, సో ఫైనల్గా మీ అందరూ తెలియాలి అన్న ఉద్దేశం చెప్తాను. చాలామంది వడ్డీ ఎప్పుడు పడుతుంది అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. సో ఫైనల్గా ఈ రోజు నుంచి అయితే స్టార్ట్ అయిపోయి ఉంటుంది ప్రక్రియ. కాకపోతే మనకి వెబ్సైట్ మనకు ఓపెన్ కావట్లేదు కాబట్టి సో అవి మనం చూసుకోలేని పరిస్థితి. చూద్దాం. ఓకే, సో ఫైనల్గా ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీరు నచ్చితే కింద లైక్ చేసి మనం సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి విషయాలు మీరు మధ్య వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్నట్టు అప్డేట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.